హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్, రాజకీయాల్లో ప్రత్యర్థిపై యుద్ధం చేసి గెలవడమే రాజకీయం. ఆ ప్రత్యర్థి ఎంత బలంగా ఉన్నా సరే నిలబడి కలబడి పోరాడి విజయం సాధించాలి. అదే గొప్ప విజయం. అలా కాకుండా వేరొకరి భుజం మీద తుపాకీ పెట్టి ప్రత్యర్థిని కాల్చడం అనేది సరైన నాయకుడి లక్ష్యం కాదనే చెప్పాలి. కానీ ఇప్పుడంతా దొడ్డిదారిన ప్రత్యర్థిని దెబ్బతీయడం. సరే, ఇప్పుడు అదంతా ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్ చేస్తున్న రాజకీయం చూస్తుంటే అదే అనిపిస్తుంది. ఎన్నో ఏళ్ల రాజకీయాలు చేసిన నేత, తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించి 2 సార్లు సీఎంగా చేసిన కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. ఇక ఊహించని విధంగా ఈయన చిరకాల రాజకీయ ప్రత్యర్థి రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఓటమి తరువాత కొన్ని రోజులు ఫామ్ హౌస్ కి పరిమితమైన అడపాదడపా కనిపిస్తూ ప్రత్యర్థిపై విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కానీ తెలంగాణ రాజకీయాల్లో లేని ఏపీ సీఎం చంద్రబాబు పేరు పదే పదే కేసీఆర్ మరో రూపంలో చంద్రబాబు తెలంగాణలో అడుగు పెడుతున్నారని, మళ్ళీ సమైక్యవాదులు వస్తున్నారని, చంద్రబాబు తెలంగాణ ద్రోహి అని, అసలు ఏపీలో కూటమి కట్టకపోతే చంద్రబాబు గెలిచేవారు కాదని అంటున్నారు. అసలు కేసీఆర్ చంద్రబాబు పేరు ఎందుకు జపిస్తున్నారు? రానున్న ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు పేరుని ఆయుధంగా మార్చుకుంటున్నారా? మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారా? అసలు కేసీఆర్ చంద్రబాబు జపం చేయడానికి రీజన్ ఏంటో తెలుసుకుందాం. వాస్తవానికి కేసీఆర్ కు రేవంత్ రెడ్డి ప్రత్యర్థి. అలాంటప్పుడు ఆయన్నే టార్గెట్ చేయాలి. ప్రజల కోసం నిలబడాలి, కలబడాలి, చివరికి ప్రజల మద్దతుతో గెలవాలి. అలా కాకుండా చంద్రబాబు పేరుతోనే కేసీఆర్ రాజకీయం చేస్తున్నారు. చెప్పాలంటే చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం లేదు. ఇక్కడ టీడీపీ సరిగ్గా లేదు. ఏపీలోనే ఆయనకు అనేక సమస్యలు ఉన్నాయి. బలమైన ప్రత్యర్థి జగన్ ఉన్నారు. అక్కడ రాజకీయానికే టైం చాలడం లేదు. అలాంటప్పుడు చంద్రబాబు తెలంగాణలోకి ఎందుకు వస్తారు? అసలు ఆయన రాకుండానే కేసీఆర్ ఇలా టార్గెట్ చేయడం వెనుక స్కెచ్ పెద్దగానే ఉంది. మొదట చంద్రబాబుని బూచీగా చూపించి, అదిగో బాబు తెలంగాణ వస్తే ఆంధ్ర పాలకుల పెత్తనం వస్తుంది, మళ్ళీ తెలంగాణని దోచుకుంటారని సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి కేసీఆర్ చూస్తున్నారు. అటు రేవంత్ చంద్రబాబు మధ్య మంచి బాండింగ్ ఉంది. ఇక బాబు పేరు చెప్పి రేవంత్ని దెబ్బతీయాలనేదే కేసీఆర్ ప్లాన్. అదే సమయంలో బాబు ఇప్పుడు బీజేపీతో ఉన్నారు. బీజేపీతో కలిసి తెలంగాణలో కూడా రాజకీయాలు చేయడానికి వస్తారని హైలైట్ చేయాలని కేసీఆర్ తాపత్రపడుతున్నారని అర్థమవుతుంది. ఎటు చూసినా చంద్రబాబు పేరు చెప్పి తెలంగాణలో మళ్ళీ గెలవాలనేదే కేసీఆర్ ప్లాన్ గా ఉంది. మరి ఇదంతా వర్కౌట్ అవుతుందా అంటే ఒకప్పుడు వర్కౌట్ అయింది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలకు తమ రాష్ట్రం అంటే విపరీతమైన అభిమానం ఉంది. కానీ వారికి ఇప్పుడు కావాల్సింది అభివృద్ధి, నిధులు, నీళ్లు, ఉద్యోగాలు. అంతే తప్ప మళ్ళీ సెంటిమెంట్ రెచ్చగొడితే ఆ ట్రాప్ లో పడిపోవడం అనేది కష్టమైన పని. కాకపోతే చంద్రబాబు ఎన్డీఏ రూపంలో తెలంగాణలో యాక్టివ్ అవుతారనే భయం కేసీఆర్. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ బలపడుతుంది. మొన్నటి వరకు ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ కు బలం ఉంది. కానీ ఇప్పుడు బీజేపీ నిలదొక్కుంటుంది. నిదానంగా రాష్ట్రంలో బలం పెంచుకునే దిశగా బీజేపీ అడుగులేస్తుంది. అదే జరిగితే బీఆర్ఎస్ కు నష్టం. పైగా తెలంగాణలో టీడీపీని అభిమానించేవారు ఉన్నారు. వారు సమయానుసారం కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు మద్దతు ఇస్తున్నారు. ఇక టీడీపీ అభిమానులు బీజేపీ వైపు తిరిగితే బీఆర్ఎస్ కే ఎక్కువ నష్టం. అందుకే ఇప్పటి నుంచే చంద్రబాబుని కేసీఆర్ రాజకీయంగా టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. పైగా ఏపీలో కూటమి లేనిదే చంద్రబాబు గెలిచేవారు కాదని తక్కువ చేసి మాట్లాడారు. రాజకీయాల్లో వ్యూహాలు ఉంటాయి. ఆ వ్యూహాల్లో భాగమే కూటమి కలిసి కట్టుగా గెలిచింది. అది ఏపీలో రాజకీయం. దాని గురించి కేసీఆర్ ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు ఎలా గెలిచారనేది కేసీఆర్ కు అనవసరమైన విషయం. కానీ చంద్రబాబు పేరు తీసుకురావడమే రాజకీయం. ఆయన పేరు చెబితే తెలంగాణ ప్రజల్లో ఆగ్రహం వస్తుందని, తద్వారా రాజకీయంగా అది మనకే లబ్ధి చేకూరుతుందనేదే కేసీఆర్ వ్యూహం కావచ్చు. టోటల్ గా చంద్రబాబే చంద్రశేఖరరావు ఆయుధం. ఆ ఆయుధంతోనే తెలంగాణ రాజకీయాల్లో యుద్ధం చేయాలని చూస్తున్నారు. కానీ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది కాలమే నిర్ణయించాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన వంశీ టీవీ ఛానల్.